మనకైతే ఏ ప్రాబ్లం ఉన్నా హ్యాపీగా ఉంటాయి. దేవుడు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఇస్తారు. సో బీ హ్యాపీ విత్ యూ వాట్ యూ హ్యావ్. What do you want to be? Yeah. I want to be an IAS officer and I want to be Several people in our country. Thank you. She's having a good quality. Whenever she is finding some problem, generally in India we have a lot of traffic problems. So whenever any free lift is there, many autos are stopping there and they stopping there and they are taking for the passengers. She don't know the numbers. She want to complain at the higher authorities. So at these places, the problem is there. So we will come and rectify it. And moreover, she is complaining many times. Whenever we are planning to our college, we together will go. Many roads are repairing work is going on. So she is asking that, Nana, ఎందుకు రోడ్లు లక్షణ మళ్ళీ వేస్తున్నారు? చాలా రోడ్లు వృద్ధాలు ఎన్నో ఉన్నాయి. రోడ్ చూస్తున్నాం అక్కడ వచ్చి కదా ఇక్కడ బాగానే ఉంది కదా, ఓకే నువ్వు ఎందుకు చేస్తున్నాడు? సో పొలిటికల్ సిస్టమ్ అనేది మన దగ్గర అలా ఉంది కాబట్టి సో అక్కడ ఏంటంటే కాంట్రాక్ట్స్ ప్రాబ్లం ఇంకా చెప్పలేదు. సో అలాంటి సోషల్ అవేర్నెస్ తన ఇంటెన్షన్ తనకే ఐ వాంట్ టు బి ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి తన గురించి అంటూ ఉండేది. సో డెఫినెట్లీ విల్ అచీవ్ అని అనుకుంటున్నాను. నా పేరు వినయ్ కుమార్ I'm assistant professor in engineering college. And she is the first daughter for us. And మేము మామూలుగా ఏంటంటే జనరల్గా మా రోజు ఫ్యామిలీలో నా బ్రదర్ ఉంది. సో ఎక్కడ మా హాస్పిటల్ ఎక్కడ లేదు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం 2007లో అతను. ఇంకా ఎప్పుడు కూడా మాకు ఏ లోటు లేదు. ఇంకా ఎంత కష్టపడి వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలా 3-4 years గడిచిన తర్వాత ఒకరోజు స్కూల్లో టీచర్ ఫైండ్ చేసింది. అలా నడకలో డిస్టర్బెన్స్ ఉందని చెప్పి చూడండి అని మాకు చెప్పారు. మేము అదేంటి అని కొట్టిపారేసాం. బట్ ఎందుకైనా మంచి ఉద్దేశంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే విటమిన్ డెఫిషియన్సీ ఉంది, సో అది కవర్ అయిపోతుంది అని చెప్పారు. సరే అని చెప్పేసి దానికి సప్లిమెంట్ ఇచ్చారు, అంత బాగానే. తర్వాత సడన్ గా 6 years తర్వాత సడన్ గా తన ఏజ్ అంటే 2011-12 ఆ పీరియడ్కి వచ్చేసరికి తన నీస్ అన్ని కూడా బిలో నీస్ పోర్షన్ మొత్తం ఇన్వర్టెడ్ వి షేప్ లో మారిపోయింది. అంటే ఇట్లా పిల్లలు మన లెగ్స్ ఇలా ఉండాల్సింది ఇలా అయిపోయింది. సో అలా అయిపోయిన సిచ్యువేషన్ లో మాకు ఇంకా డీవియేషన్ పెరిగిపోతుంది. జనరల్ గా మనం యాంకిల్ డిస్టెన్స్ అంటే యాంకిల్ డిస్టెన్స్ మోర్ 1 feet వెళ్ళిపోయి 11 inches to almost 12 inches. So we went to many doctors, even though we met Sudarshan Reddy, in Madras, and he also suggested that it may be cured after generally this kind of problems may come, but we can't identify any solution. I mean, I can't diagnose it in a proper way. So ఏ టెస్ట్ చేసిన ఆ టెస్ట్ ప్రతి దాంట్లో కూడా తన ప్రాబ్లమ్ ఏ టెస్ట్ చేసినా నార్మల్. సపోజ్ EMRG అని ఒక టెస్ట్ ఉంది, సో దట్ వాజ్ మచ్ పెయిన్ఫుల్. బిగ్ నీడిల్ ఆల్మోస్ట్ half a feet of needle is there, which was inserted in her thigh and several places of her body. We were completely crying at that time. And that much big test he undertake, but ఏ టెస్ట్ లో కూడా తన ఫెయిల్ అంటే నార్మల్ లెవెల్స్ ఇక్కడ కూడా. తర్వాత కొన్ని టెస్ట్ చేశారు. సో ఏ టెస్ట్ చేసినా ఈవెన్ బోన్ స్కాన్ చేశారు. తర్వాత remember the test names. ABG is also one of the painful tests which were taken in
మామ్ ఆఫ్ ఏ చైల్డ్. సో ఆ టెస్ట్ కూడా ఆ టెస్ట్ చేసిన నర్స్ చూసి అసలు ఈ టెస్ట్ ని ఎవరు కూడా అసలు పెద్ద పెద్ద వాళ్ళకి తట్టుకోలేదు. అసలు మీ పాప చాలా చాలా కోఆపరేట్ చేసింది, ఒక రోజు పడుతుంది పెద్దవాళ్ళకి చేయడానికి, తన మాత్రం హాఫ్ అన్ అవర్ కంప్లీట్ చేసింది అని చెప్పేసి మ్యాక్స్ ప్యూర్ హాస్పిటల్ వాళ్ళు. సో ఇట్లా ఎన్ని టెస్టులు చేసినా కూడా ప్రతి టెస్ట్ లో కూడా నాకు ఇంకా ఏంటిది ఇక్కడ పోతున్నాము, ఇంత పెద్ద అడ్వాన్స్డ్ వరల్డ్ అంటాము, గ్లోబలైజేషన్ అంటాము, తర్వాత ఇంకా వాట్ నాట్. ఈ ఒక్క విషయం అని కాదు, మనం ప్రతి విషయం ఇప్పుడు ఏం చూసినా కూడా మనం నెట్ లో చూసుకోవచ్చు, నెట్ లో సెర్చ్ చేయొచ్చు. ఇది రీసెర్చర్ మై ఓన్ ఫీల్డ్, బట్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు దీని మీద నా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. రాత్రులు మొత్తం 2, 3, 4 ఏ టైం నేను నెట్ సర్చ్ చేస్తూనే ఉంటాను. ఎక్కడ లిటరేచర్ దొరుకుతామో, ఏదైనా సొల్యూషన్ దొరుకుతామో, ఎక్కడ చూసినా కూడా దీని మీద ప్రాబ్లం ఉందని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా సొల్యూషన్ ఈ లిటరేచర్ లేదు. సో ఇక్కడ సిచ్యువేషన్ లో దీనికి ఏం చేశాను, కాదు ఇంకేదో మనం మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఈవెన్ తనకి 2016 లో సర్జరీ అయింది. ఫస్ట్ సర్జరీ చేసేటప్పుడు కూడా చాలా డౌట్ఫుల్ గా చేశాను. అంటే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, డాక్టర్ కేఎల్ సికింద్రాబాద్, సో అసలు మనకి రూట్ కాజ్ దొరకట్లేదు, రూట్ కాజ్ దొరకకుండా మనం చేస్తే మనకు ఇబ్బంది అవుతుందని ఉద్దేశం చాలా 1 year 1.5 year ఆగిన తర్వాత ఫైన్ దానికి చెప్పారంటే మరి డిస్టెన్స్ పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతే మళ్ళీ మనం కరెక్ట్ చేసినా కూడా కాదు, ఎందుకంటే బోన్ స్ట్రెంత్ అయిపోతుంది అని చెప్పేస్తే సరే సార్ మరి మీ సజెషన్ ప్రకారం చేద్దాం చేశారు. చేసిన తర్వాత బై గాడ్ గ్రేస్ ఇట్ వాస్ కరెక్టెడ్. 9 months లో కూడా కరెక్ట్ అయిపోయింది మొత్తం మంచిగా. కరెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అంతా హ్యాపీ అవుతుందన్న సిచ్యువేషన్ లో సడన్ గా తన హిప్ మూమెంట్ మారిపోయింది మొత్తం. అంటే మామూలుగా జనరల్ గా నడుస్తున్నప్పుడు హిప్ మూమెంట్స్ ఉంటాయి, ఆ మూమెంట్స్ మేము చూడలేదు. అండ్ మోర్ ఓవర్ ఫేసింగ్ డిఫికల్టీ ఇన్ క్లైంబింగ్ స్టేజ్. అదే ఇదేంటిది నిన్నటిదాకా బాగుంది, మళ్ళీ ఏదో కొత్త స్టార్ట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ we went to doctor again. He suggested some more doctor, endocrinologist వెళ్ళండి. సో అక్కడ ఆయన కొన్ని మేబీ తనకి లోపల బోన్ ఆస్టియోపోరోసిస్ ఉంది, సో దానివల్ల ఉండదు ఉద్దేశంతో మళ్ళీ మెన్సెస్ అది రాలేదు, సో వస్తే కనుక ప్రాబ్లమ్, సో దాన్ని మనం అరెస్ట్ చేద్దామని చెప్పి దానికి డ్యూప్రలైట్ ఇంజెక్షన్ వేసి కొంచెం ప్రొటెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే కొంత లేట్ చేశారు, అంటే ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం కూడా వస్తే ఇంకా ఇష్యూ అవుతుంది. సో నెక్స్ట్ ఫర్దర్ గా మేము ఇంకా అదే దశలో వెళ్తున్నప్పుడు ఒక రోజు ఒక ఆయన నిమ్స్ కి వెళ్ళండి అని చెప్పేసి చెప్తే నిమ్స్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ లో మేడం చూశారు. మేడం చూసి ఇంకా ఫస్ట్ అసిస్టెంట్ డాక్టర్ చూశారు, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ చూశారు, తర్వాత ప్రొఫెసర్ చూశారు, తర్వాత హెచ్ఓడి డీన్ చూశారు. సో 4 డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కన్ఫర్మ్ చేసి షీఈ్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, జస్ట్ ఫిజియోథెరపీ అని చెప్పేసి ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ పంపించారు. నాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. ఆల్మోస్ట్ అప్పటికే నేను 6 to 7 lakhs rupees ఖర్చు పెట్టాను. ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇదేంటి ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమన్నారు, సో ఇంకా మేడం కూడా కన్ఫర్మ్ చేశారు మేము సెట్ అవుతుందేమో అని చెప్పేసి ఓకే అంటారు. ఇంకా తనకి లోకలైజేషన్ స్క్రూస్ వేశారు కదా 2016 దాకా తీయాల్సిన టైం వచ్చింది. సో ఆ టైంలో మళ్ళీ నాకు డౌట్ ఏంటంటే, జనరల్ గా ఒకవేళ తీస్తే మళ్ళీ ఇంకేమైనా అవుతుందేమో, ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని వేలూరు సిఎంసి అక్కడికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పారు వెళ్ళని ప్లేస్ లేదు ఆల్మోస్ట్, ఈవెన్ బీజేపీ గారు అవసరం. సో ఇక్కడ వెళ్ళినా కూడా తీసేయచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, లోపల ఉంచితేనే ప్రాబ్లం అని చెప్పారు. సో ఆ తర్వాత ఆ స్క్రూస్ తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత 15 days కి స్టిచెస్ రిమూవ్ చేయమన్నారు, రిమూవ్ చేసి నడిపించమని చెప్పారు. ఇక ఆ రోజు నుంచి షీ వాస్ స్టాండింగ్ లైక్. సో ఈ పొజిషన్ లో ఏంటిది మళ్ళీ ప్రాబ్లం పెరిగిపోయింది అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మళ్ళీ నిమ్స్కే పంపించారు. సో నా ఉద్దేశంలో నేను నేర్చుకున్నదైతే అంటే నా పాప విషయంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే బెటర్ గో ఫర్ ఏ నిమ్స్ కైండ్ ఆఫ్ హాస్పిటల్. అక్కడ ఫస్ట్ నాకు నేను నేర్చుకునే డైరెక్షన్స్ అన్ని మారకుండా ఒక ప్రిస్క్రైబ్ డైరెక్షన్ నుండి తీసుకెళ్లారు. ఫస్ట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ కి పంపించాడు. పంపించిన తర్వాత మేడం అక్కడి నుంచి రేడియాలజీని అవన్నీ మొత్తం అందరినీ కలిసిన తర్వాత నా దగ్గర ప్రాబ్లం చెప్పారు. అందరినీ కలిసి లాస్ట్ కి జెనెటిక్ డిపార్ట్మెంట్ దగ్గర పంపించారు. జెనెటిక్ డిపార్ట్మెంట్ పంపిస్తే అక్కడ మేడం చూసి ఇది స్పాండిలోపిఫిజియల్ డిస్ప్లేసియా అని చెప్పేసి ఫైండ్ చేశారు.
బట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ త్రూ జెనెటిక్ టెస్టింగ్ అన్నారు. సో ఆ జెనెటిక్ టెస్టింగ్ కోసం నేను 40 days వెయిట్ చేయాల్సి వచ్చింది. సో 2018 మాకు అందరికి న్యూ ఇయర్ అని అనుకుంటే మాకు న్యూ ఇయర్ బ్యాడ్నెస్ తో స్టార్ట్ అయింది. సో షీ వాజ్ డయాగ్నోస్డ్ యాజ్ pseudorythmic ప్రోగ్రెసివ్ ఆర్థ్రోపతి, చైల్డ్హుడ్ ఆర్థ్రోపతి డిసీజ్ తో సఫర్ అవుతుంది. సో ఈ డిసీజ్ కి మేడం అడిగారు డాక్టర్ ప్రజ్ఞ, మేడం ఇది వచ్చింది, ఓకే నేను తీసుకున్నాను, మరి నా పరిస్థితి ఏంటి, నాకు సొల్యూషన్ ఏంటి? దెర్ ఈస్ నో సొల్యూషన్ సార్. I was miserable. The words in one sentence is very miserable for me. So, ఇంకా మేము 6 months అండి, 2018 జనవరి నుంచి జూన్ జూలై ఆ టైం వరకు నోవేర్. రాత్రులు 3-4 ఏడుతూనే ఉండేవాళ్ళం, ఎందుకంటే ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు. మేము మాకు యాక్చువల్లీ ఏంటంటే అంత ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా ఇది మేనరికమా లేకపోతే ఇంకోటి అని అడిగేవారు. సో మాది ఏంటంటే యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అండి మాది. నేను నల్గొండ సంబంధించిన వ్యక్తిని, నల్గొండ డిస్ట్రిక్ట్. నా వైఫ్ వచ్చి వరంగల్ డిస్ట్రిక్ట్. దర్ ఇస్ నో వే కన్సర్న్, వి వర్ ద క్లాస్మేట్స్. సో ప్రతి ఒక్కరు మమ్మల్ని ఈవెన్ వి ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. మేము చెప్తే విన్నారా, మీరు అదా, మీరు హూ నోస్, ఎవరైతే. కానీ అటువంటి సిచ్యువేషన్ లో కూడా మమ్మల్ని ఏదైనా మేము ఈ క్వశ్చన్ ఇప్పుడు ఉన్నామంటే కూడా మాకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆమె గారు లాంటి వ్యక్తులు అట్లా అంటే సార్ ఇప్పుడు ఈ డైరెక్షన్ లో వర్క్ చేస్తున్నారు. మాకు సపోజ్ నాకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ ఓదార్చడానికి ఫ్రెండ్స్. సో అట్లా మేము ఫ్రెండ్స్ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని లాస్ట్ కి ఇప్పుడు చిక్మగళూరు అనే ప్లేస్ లో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ద్వారా తెలిస్తే ఇమీడియట్ గా నేను అక్కడికి తీసుకెళ్ళాను. ఇప్పుడు 3 visits అయిపోయాయి అక్కడ. ఒకవేళ అంటే నేను పర్సనల్ గా ఫేస్ చేసింది ఏంటంటే ఆ టైంలో తను నడవలేకుండా ఉండేది, కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం షీఈ్ ఏబుల్ టు వాక్. ఆయన ఏం చెప్పారంటే తనకి ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ టైం నువ్వు వచ్చేటప్పుడు మంచి నడుచుకుంటూ రావాలి అని చెప్పేసి తను అన్నారు. ఇంక మీరు ఇక్కడ రావద్దు అని చెప్పారు. బట్ నేను మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ట్రీట్ చేసే విధానం ఏంటంటే జస్ట్ ఆయన చూస్తారంతే. ఆయన చేతుల్లో ఏముందో తెలియదు కానీ ఒక చిన్న పిక్ తీసుకుంటాడు. సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఇన్ ద నెక్ అండ్ ఇన్ ద పామ్, సారీ ఇన్ ద లెగ్ అండ్ ఇన్ ద పామ్. సో పిక్స్ ఇట్. సో ఇంతో చూస్తారు, పెయిన్ కూడా ఉండదు. సో దాన్ని బట్టి మనం ఏ రిపోర్ట్, ఒక రిపోర్ట్ కూడా చూడండి. నా దగ్గర 5 రిపోర్ట్లు ఉన్నాయి, ఒక్క రిపోర్ట్ కూడా చూడలేదు. ఒక్క జస్ట్ పిక్ టెస్ట్ చేసి మాత్రమే వాళ్ళకి సొల్యూషన్ ఇస్తాడు. అది మాత్రం నేను అంటే ఉన్న వాళ్ళలో కొంత బెటర్మెంట్ అయింది కాబట్టి ఇఫ్ ఎనీబడి వాంట్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద సమ్ పీపుల్. థాంక్యూ. నా పేరు విజయ, నేను రమ్య మదర్. మా బాబుకి MPS6 ఈకోపాలి సైన్స్ టైప్ 6 లాస్ట్ ఇయర్ January 22nd ఈ అమ్మాయి ఫస్ట్ నాకు డేట్గా పుట్టిందని అసలు ఏమీ తెలియదు, ఏ డాక్టర్స్ చెప్పలేదు కూడా. డాక్టర్స్ అందరికీ తెలుసు 2007 లోనే వాళ్ళకి ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు. కానీ మాకు తెలిసేటప్పటికి 9th క్లాస్ చదువుతున్నప్పుడు తెలిసింది. మై లైఫ్ ఎంత ప్రాబ్లం చేసింది, చాలా ప్రాబ్లమ్స్ అమ్మయ్య గారికి కూడా తెలుసు. లాస్ట్ టైం అబ్దుల్ కలాం మీటింగ్ కూడా అటెండ్ అయ్యి వచ్చి మాట్లాడింది. ఒకటే ఇందాక మీరు ఏదో అన్నారు కదంటే పాప చెప్పింది ఏంటి అందులో డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి. నేను నా జీవితంలో చాలా చాలా ఫేస్ చేశానండి పాపను పెట్టుకుని, మా అన్నని పెట్టుకుని. ఇప్పుడు లేదు, ఉండుంటే మీకు చాలా బాగా చెప్పేది. ఇలా స్కూల్కి వెళ్తే కూడా పక్కన పిల్లలు కూర్చునేవారు కాదండి, ఇంటి ఉండేది. అండవంటే పక్కన కూర్చుని పిల్లలు టచ్ చేసేవారు కాదండి, ఫ్రెండ్షిప్ చేసేవారు కాదండి. కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కళ్ళు కూడా కనిపించి
కనిపించేది కాదు చూపు. ఈ ప్రాబ్లం వల్ల డే బై డే చూపు కూడా తగ్గిపోయింది. అయినా కూడా తను వినడం ద్వారా, ఆడియోస్ ద్వారా తను చనిపోయేటప్పటికి చదవలేని పరిస్థితుల్లో కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందండి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నాలాంటి పిల్లలకి సేవ చేయాలి అని ఎంతో పోరాడింది. లాస్ట్ కి కోర్టులో కూడా కేసు వేసిందండి. ఇందాక మీకు అందరూ అన్నట్టు ఇక్కడ మెడిసిన్ రాలేదని తెలిసి కూడా చాలా బాధపడి కోర్టుకెళ్ళింది, గవర్నమెంట్ తో పోరాడింది. అడాప్షన్ కి వెళ్ళింది ఫస్ట్, యూఎస్ అమెరికా వెళ్ళిపోతాడు గవర్నమెంట్, అది అవ్వలేదండి, వెనక్కి వచ్చేసింది. మళ్ళీ చివరి ప్రయత్నంగా కోర్టులో కేసు వేస్తే కూడా గవర్నమెంట్ ఈ అమ్మాయికి, ఒక్క అమ్మాయికి ఇంత ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి, సంవత్సరం 3 కోట్లు అవుతుందని చెప్పి ఈ రిపోర్ట్స్ మాకు పనికిరావు, కాలేజీలో కానీ ఉస్మానియాలో కానీ జాయిన్ చేయమన్నారు. కేర్ హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్, కిమ్స్, ఎల్వి ప్రసాద్ ఏ రిపోర్ట్స్ పనికిరావన్నారు. గాంధీలో జాయిన్ చేశారు. అప్పుడు మీడియా పేపర్ వచ్చింది, వాళ్ళు స్పెషల్ రూమ్ ఇస్తామని చెప్పి 9 days అండి ఐసీయూలో అందరు పేషెంట్ల మధ్య ఉంచి పాపకి ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి. మొత్తం ఇన్ఫెక్షన్, ఒక్కరు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. చాలా బాధపడింది. లాస్ట్ మేమే ఫైట్ చేసి వద్దు మాకు ఏ ట్రీట్మెంట్ వద్దు మాకు ఇచ్చేయండి, వెనక్కి తీసుకెళ్తామంటే కూడా వాళ్ళు ఇయ్యలేదు. అయినా సరే మేము పోట్లాడి రమ్యానికి కండిషన్ చాలా సీరియస్ గా ఉందని చెప్పి ఒక ట్యాబ్లెట్ వేయండి, ఆక్సిజన్ పెట్టండి. అక్కడ డాక్టర్స్ ఏదైనా తెలుసు మా హస్బెండ్ తో, ఎందుకు పిల్లలు వదిలేయించుకున్నారు మీరు, ఎందుకు ఎవరి కోసం అడిగారు, వాళ్ళకి పిల్లలు లేదా అంటే వాళ్ళకి పిల్లలు లేదా అలా మాట్లాడడానికి మేము ఒక గొడవడుతున్నాం. అమ్మాయిని పేషెంట్ లా చూడలేదు. ఇప్పటికి కూడా మేము 1 year అయింది. ఇప్పటికి మా బాబు అక్కడ మన ఇంట్లో ఎంత పెట్టి చూస్తాడు. బాబు బాబు ఇంట్లో సభ్యుగా చదువుతున్నాడు. మాస్టర్ కూడా ఎందుకు తీసుకెళ్ళాడు ఏదైనా తెలుసా, అక్కడ వెనక్కి వచ్చే నేను చూసుకుంటే అడుగుతాడండి. ఇప్పుడు మానవుడు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, అవసరాలు మనిషి ప్రాణానికి అంత చీప్ అంటే అందరు ఆడపిల్లకి వస్తే అలాగే చేస్తారు. నేను ఒకటే చెప్తాను, పిల్లలు పేషెంట్స్ కానీ పేషెంట్స్ తల్లిదండ్రులకి కానీ మా బాబాయ్ అడిగే చిన్నప్పుడు, అమ్మ ఎందుకమ్మా అందరూ వాళ్ళ పక్కకి వెళ్ళేస్తున్నారు, నా దగ్గరకు వచ్చి కూర్చోరు, నాతో మాట్లాడు, నాతో తినవడం లేదు. నేను ఒక్కటే లేదు, అమ్మా నువ్వు వాళ్ళకి ఒకటే చెప్పు, నేను మీనా కావాలంటే అవుతాను, నాలా మీరు అవ్వగలుగుతారా చెప్పండి, మీరు ఛాలెంజ్ చేయండి. నేను ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు అవుతారు, మీరు నాలా అవుతారా అని వాళ్ళకి ఛాలెంజ్ చెయ్యి. అప్పుడు వాళ్ళు చెప్తారంటే అలా అడగడం మొదలు పెట్టాక అప్పుడు పిల్లలు తనకి కలవడం అట్లా చేసి ఇలా ఉండడం వల్ల తన టాలెంట్ వల్ల ఢిల్లీ వరకు వెళ్ళేవాడు. ఢిల్లీ ఈ ఇండియన్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా 2 times తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళి అక్కడ కూడా లెటర్ సబ్మిట్ చేసి ఏం చేసినా ఎవ్వరు ఇంత కూడా కనికరించలేదు. ఎవ్వరు కూడా ఏ విధంగా, అందుకని నేనేమంటానంటే ఇప్పుడు మన పిల్లలకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఆ పాప అన్నట్టు అసలు మనకి ప్రాబ్లం ఉందే మన పిల్లలు చూపించకూడదు, మనమే గ్రేట్ అని చెప్పండి. నేను ఇప్పుడు అనుభవంలో చెప్తున్నాను, కానీ ఆ పిల్లలు పోగొట్టు లేకుండా ఎలా ఉన్నామనేది నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఫోన్ చేసి మీరు రావాలండి, ఎందుకంటే పాప లేదు, రమ్య లేదు, ఎందుకంటే ఎంత లేదండి రావాలి, మీరు వచ్చి చెప్పాలండి. ఇప్పుడు పిల్లలు చూస్తుంటే అదే కూర్చుంటారు కానీ చాలా బాధగా ఉంది. ఇప్పుడు నాకు రమ్య ఇంటుంటే బాగుండేది కదా, రమ్య లేదు అనేసి. అందుకని ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. అవ్వకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలకి చాలా వరకు కౌన్సిలింగ్ చేయండి. ఈ మెడిసిన్స్ వస్తాయి, వస్తే మంచిదే, సంతోషం కాదని అనట్లేదు. కాకపోతే మనకి ఇచ్చిన పిల్లలు మనకే బలపడుతుంది, మన పిల్లలు మనకే గ్రేట్ అండి అనుకుని పెంచండి. చాలా సంతోషంగా వాళ్ళకి హ్యాపీ ఇవ్వండి. ఎందుకంటున్నానంటే ఈ మాట వాళ్ళని ఎప్పుడు ఒకటే పెట్టలేదు, అమ్మ నీలాంటి తల్లిదండ్రులు మా జన్మజన్మకి నాకు మీరే కావాలి పంపించలేదు. నేను ఎప్పుడు పేషెంట్ చూడలేదు, పేషెంట్ అనుకోలేదు కూడా ఇప్పుడు మాతో పోతే ఇప్పటికీ పోతే నలుగురు ముగ్గురు అయిపోయారు. చాలా బాధ కలుగుతుంది. అందుకని దయచేసి ఎప్పుడు కూడా మీరంతా కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకుండా మీ లోపాలు చూసి ఎవరు నమ్మినా ఏం చేస్తే మీరు సాధించాలి, మీ మమకాలు సాధించాలి.
ఏదో ఒకటి చేయాలి, అది తమతోనే ఉంటుంది బుద్ధికి. మీకు వస్తుంది తెలుసు, మీ ధైర్యమే మీకు ఆరోగ్యం ఇస్తుంది కూడా. నేనైతే అనుభవంతో చెప్తున్నాను, మా పాప చాలా 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 ధైర్యంతో ఉండేది. లాస్ట్ ఆ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తట్టుకోలేకపోయిందండి. చాలా ఎవరికి ఇన్ఫెక్షన్ అయిపోయి 2 months చాలా బాగా పడిపోయి చనిపోయింది. లాస్ట్ January 22 మన January 2 1 year అయిపోయింది. అందుకని మీకు అందరూ కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వండి. సాయంత్రం 10 మంది కలిస్తేనే మనం మనిషి కలిసి చేయగలిగితేనే మన లాంటి ఒక దారి దొరుకుతుంది. మనకు ఒక చేయడం కూడా మామూలుగా మనకి ఎవరు సహాయం చేయలేదు, మనం చూస్తూ ఉంటే తప్ప ఎవరు చెప్పరు కూడా. అందుకని మనలో మనమే ఒక రూపుగా ఏర్పడి ఒకరికొకరు సంప్రదించుకుంటేనే మనలో మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకని నేను మీతో ఈసారి మీతో మాట్లాడదామనేటందుకు నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. నా పేరు వెంకటరెడ్డి, నేను తెలంగాణ మస్టర్డ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ తెలంగాణ మస్టర్డ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అంటే ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఒక రోజు ఒక బర్త్డే పార్టీలో కలిసి నాలుగు ఉండవాలని అనుగా కలిపి సమస్య ఏర్పడేందుకు తెలంగాణ ముందు మనలాగా 4 గొడవ మధ్యలో ముందు కాకుండా మనం బయటికి వెళ్తే అందరు కలిస్తే మనకు ఏదో ఒకటి జరుగుతుంది, మన ప్రాబ్లం ప్రభుత్వం తెలుస్తుంది, మనకు మెడిసిన్ వస్తుంది. నాకు 96 లో వచ్చిందండి. అప్పటి నుంచి అంటున్నారు నెక్స్ట్ ఇయర్ వస్తుంది మెడిసిన్, నెక్స్ట్ ఇయర్ వస్తుంది మెడిసిన్, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అందుకే అనుకోని అంటారు కదా, మనం అందరూ ఒక దగ్గరికి అయ్యి ఒక్కరు ఉంటే మెడిసిన్ వస్తుంది కాదు, అందరూ ఒక దగ్గరికి అయ్యి ఇంతమంది మన ఆలోచనతో ఈ ఒక్కొక్కటి ఒక విధంగా ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. అంటే ఇందులో డిఎండి అని ఒకటి ఉంటుంది, చిన్నపిల్లలకు వస్తుంది. వాళ్ళకి వచ్చేసి 1 to 1 years 2 years నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు లాస్ట్ 18 years అని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తారు. అలా జరిగింది కూడా రీసెంట్ ఒక 5 days బ్యాక్ మా దాంట్లో మా గ్రూప్ లోకి ఒక డిఎండి పేషెంట్ కూడా దేవుని దగ్గర వెళ్ళిపోవడం జరిగింది. ఈ డిఎండి పేషెంట్స్ అనేది చాలా చాలా కూడా ఉంటుందండి పరిస్థితి వాళ్ళది. వాళ్ళు అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, ఒక్కొక్కరు బాడీ లాగా కూర్చోగలుగుతున్నారు. కానీ కొంత వాళ్ళు కూర్చోలేదు కూడా, మెడ పక్కకి వెళ్ళిపోతుంది, కాలు మొక్కలు అవుతాయి. ఇలా ఒక్కొక్క విధంగా ఉంటుందండి. రేపు ఏం జరుగుతుందో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది తెలియదు, కానీ ఒక మస్కులర్ డిస్టర్బ్ పేషెంట్ మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే రేపు ఏం చేస్తామో మనకు తెలుసు. రేపంటే ఒక సంవత్సరం తర్వాత ఖచ్చితంగా 1 week అవుతుంది, ఇంకో వీక్ అవుతుంది. అలా వాటిలో ఉన్న ప్రతి ఒక్క ఆదాయం వీక్ అయిపోతూ వచ్చి వేరే డిసీజ్ ఉన్నాయి అవన్నీ వాళ్ళకందరికి 67 years ఉన్నాయి లైఫ్ అంటున్నారు. కాబట్టి ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ ఉన్న డిఎండి పేషెంట్ ఎందుకంటే 18 years తర్వాత పోయినా హ్యాపీగా పోతాం అనిపిస్తుంది. ఉన్నంత ప్రతి ఒక్క పేషెంట్ ఏజ్ పెరిగినా కొద్ది మాకు అందరి ఏజ్ పెరిగినా కొద్ది ముసలి లైఫ్ ఉంటారు. ఆ విధంగా మా ఏజ్ పెరిగినా కొద్ది మా బాడీ ఒక్కొక్క అవయం తగ్గుకుంటూ వచ్చి నచ్చని బాధ అవుతుంది. తర్వాత చేతులు ఇవ్వడం బాధ అవుతుంది. ఒక్కొక్క పేషెంట్ మా గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరికీ చీమ లక్షలు తీసుకొని రాదండి, అంత గొడవ ఉన్నారు. మంచినీళ్ళు రావాలి, పొద్దున మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే అంత వరకు తల్లిదండ్రులు లేదా ఫ్రెండ్స్ లేదా ఎవరో ఒకరు ఒక హెల్ప్ చేయండి ఉండలేదు. ఉదాహరణకు కొంచెం బాగా చేస్తారు, నాకు ఎంపైట్ వచ్చేసి నడక కూడా పండుగ ఎగ్జాక్ట్లీ 1 year అండి. అలా కాకపోతే 1 year కింద నేను నడిచేవాడిని. ఇంకొక 2-3 years తర్వాత రైట్ కూడా ఖచ్చితంగా ఎవరు మొత్తం పాటిస్తారు. ఒక 5 years లో నాకు అన్న చెప్పాల్సిన పరిస్థితి నాకు వస్తుంది. అలాగే ఇప్పుడున్న ఫ్రెండ్స్ లో ఇద్దరు వచ్చిన వాళ్ళని కూడా ఫస్ట్ తినిపించే వాళ్ళు ఉన్నారు కూడా. అది ఈ మస్కులర్ డిస్టర్బ్ అండి. ఇట్లా నేను అసోసియేట్ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలంగాణలో పోటీ ఏర్పడుతున్నారో తెలుసుకొని ఒక పోటీ ఏర్పాటు ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా కానీ ఆన్లైన్ లో కానీ లేదా ఒక్కొక్కరి డాటా తీసి వాళ్ళ లెటర్ తీసి కానీ ఒక 300 members గ్యాదరింగ్ చేసామండి. ఒక్కరికి చేసి ప్రభుత్వానికి మస్కులర్ డిస్టర్బ్ అంటే డిజైబుల్ ఆఫీస్ లో కూడా ఇక్కడ తెలియదు. అక్కడికి వెళ్ళి డిజైబుల్ ఆఫీస్ మా పరిస్థితి ఇలా ఉంటుంది, ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్తే మీకు ఏం కావాలి ముఖ్యంగా మాకు వీల్ చైర్స్, బ్యాటరీ వీల్ చైర్స్ కావాలని అడిగామండి. బ్యాటరీ వీల్ చైర్స్ ఒక 50 బ్యాటరీ వీల్ చైర్స్ ప్రభుత్వం ఇచ్చింది. అందుకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అదే విధంగా మాకు సివిల్ డిజబిలిటీ కింద 16 చట్టం ప్రకారం సివిల్ డిజబిలిటీ కింద కేటగిరీ అలవెన్స్ ఇవ్వాలని ఉండాలి. కేటగిరీ అలవెన్స్ ఉట్టిగా మాట్లాడలేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క పని చేయాలంటే ఒక కేటగిరీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఉండాలి. తల్లిదండ్రులు మాకేజీలు తల్లిదండ్రులు కూడా పెరుగుతున్నారు, వాళ్ళు కూడా చేయలేరు. కాబట్టి కేటగిరీ అలవెన్స్ ఉంటే కనీసం ఒక కేటగిరీ పెట్టుకొని వాళ్ళ నుంచి కనీసం 4 నెలల మధ్య వచ్చి బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూసి మేము కూడా హ్యాపీగా ఉంటామండి.
మనం ఎవరికైనా ఏ వ్యాధికైనా దేనికైనా సంతోషం తన హ్యాపీనెస్ తన సంతోషంగా ఉండడానికి ఇచ్చిన మెడిసిన్ లేదు కదండి. దానికి నాలుగు అక్కడే చూసుకుంటూ అలాగే క్షీణించి మస్కిల్ డిష్యూ పేషెంట్స్ గా ఇంకా విధాలుగా చాలా మంది ఉంటారు. కాబట్టి ఇలా కాకుండా 4వ వార్డు బయటికి రావాలంటే మాకు ఒక కేర్ టేకర్ కావాలి. అందుకని ప్రభుత్వం కేర్ టేకర్ ఆలోచిస్తూ ఆల్రెడీ 2016 చట్టప్రకారం ఉంది కాబట్టి ఎంత తొందరగా అమలు చేస్తే అంత మంచిదని మా మస్కులర్ డిస్ట్రక్ట్ అసోసియేషన్ ద్వారా నేను కోరుకుంటున్నాను. మెడిసిన్ వస్తానే ఉంది. సరే ఓకే 1 year తర్వాత వస్తాను అంటున్నారు. ఓకే వస్తే కూడా ఆ మెడిసిన్ వచ్చేసి కోర్టులో ఉన్నట్టున్నారు. ఒక్కొక్కరికి మస్కులర్ డిస్ట్రక్ట్ పేషెంట్స్ కానీ ఎవరికైనా సరే కొందరు తినడానికి పరిస్థితి లేదు, కొందరికి కొంత గొప్ప ఉంది. ఉన్న వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ప్లస్ లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉన్న వాళ్ళు చాలా అయితే మస్కులర్ డిస్ట్రక్ట్ పేషెంట్ లో ఉన్న వాళ్ళు నాకు ఒక పేషెంట్ కూడా అవ్వలేదు. ఇంకా అంటే కోర్టులో ఉన్న మెడిసిన్ మేము ఏ విధంగా తెచ్చుకోవడం, ఏ విధంగా వాడతాం మేము అది ఇట్లా స్వచ్ఛంద సంస్థలే కానీ లేదా ప్రభుత్వమే కానీ ఏదో ఒక డొనేషన్ ఏ విధంగా రేపు వాళ్ళు మెడిసిన్ త్వరగా వచ్చి మస్కులర్ డిస్ట్రక్ట్ పేషెంట్స్ కి కనీసం తగ్గకుండా పడాలి. ఇప్పుడు ఈ పరిస్థితి అంటే ప్రతి ఒక్క పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితిలో ఉన్న ఛానల్ నేను జరుగుతున్నాను. అంతవరకు మెడిసిన్ వచ్చిన సంతోషం. జై హింద్.